అది అనయ్య ఏంటి గజిబిజి పార్టీ? అనయ్య దీన్ని టాలీవుడ్ పార్టీ అంటారు. ఫిలిం స్టార్స్ పార్టీ అన్నమాట. ఏమైంది కిట్టనయ్య? ఏం చెప్పమంటూ అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. అరే ఓ కిట్టు అన్నయ్య! ఓయ్ కార్తీక్, అసలే నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అది చాలక ఈ బెల్ట్ తీసుకుని గబ్బర్ సింగ్ లా నన్ను భయపెడుతున్నావు. చూస్తూనే ఉన్నావు కదా, ఎందుకు భయపడతావు? చెప్తే అర్థం కాదులే. ఇంతమంది ముందు చెడ్డీ వేసుకుని నువ్వు తిరుగు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అరే ఓ జైలర్, నీకేమైంది? ఎందుకు అలా ఉన్నావా? కార్తీక్, శివాను చూడు. అందరూ సరదాగా ఉన్నా తను ఒంటరిగా ఉన్నాడు, బాధపడుతున్నట్టున్నాడు. పదండి అన్నయ్య, మనం వెళ్ళి తను నవ్వించడానికి ప్రయత్నం చేద్దాం. పద వెళ్దాం, పద కార్తీక్. నేను చిన్నవాణ్ణి, పసివాణ్ణి, చంటి పిల్లాన్ని, అల్లరాణ్ణి. రండి. రాజా బాబు, నా వల్ల కాలేదు. కార్తీక్, అరే ఓ శివాజీ, మర్యాదగా నవ్వు, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాల్చి పారేస్తారు. అలా ఎలా కాల్చి పారేస్తావు? నేను బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి జైలర్ని. జైలర్వా? చూడండి, చాలా తప్పు. అన్నయ్యతో అలా మాట్లాడకూడదు. శివన్నయ్య, కాస్త నవ్వండి. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. సగం అటు వెళ్ళండి, సగం ఇటు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు నా వెనక రండి. చూసావా అన్నయ్య, ఏం చేసినా శివాజీ నవ్వట్లేదు. శివ, ఏమైంది నీకు? ఏమైందన్నయ్య? శివాజీ కాదు జైలర్ బాబు, దేవదాస్ అని పిలవండి. నేను దేవదాసుని. నా గురించి మీరంతా ఎందుకు కంగారు పడుతున్నారు? ఈ మందు నా చేతుల్లో ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉంటాను. అరే ఏం చెప్పావన్నయ్య? ఫోటోగ్రాఫర్ ఇలారా. మా అనార్కలితో పాటు బొమ్మలకు ఫోటో తీ. ఆంటీ చూడమ్మా, కంగారు పడకు, మేమంతా ఉన్నాంగా నీకు తోడుగా. చాలా ఎక్కువైంది లవ్లీ. ఈ రోజు మాత్రం నేను అందరి ముందు ఈ టక్కులాడి ముసుగు తొలగించేస్తాను. చూడు చూడు చూడు, అమ్మగారు చేయి పట్టుకుని ఎలా నుంచుందో. ఈ రోజు ఆపకపోతే రేపు అమ్మగారి ఒళ్ళో కూర్చుంటుంది దొంగమొహంది. కమలా, మనం ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు. అత్తయ్య గారి గురించి బాగా తెలుసుగా. తను ఎవరినైనా ఒక్కసారి నమ్మారంటే తొందరగా మనం మార్చలేం. తనకి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం కావాలి. నువ్వు చెప్పేది నిజమే లవ్లీ. కొమ్ములు తిరిగిన నేరస్తులు కూడా ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తారు. మనం తనని కనిపెట్టుకునే ఉంటే మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఇక నువ్వు పార్టీని ప్రారంభించు. పార్టీ మీరు ప్రారంభించాలి. బ్యాడ్ మ్యాన్, బసంతిని వదిలిపెట్టు. బసంతి, నీకే నష్టం. ఈ సంబరం మీకు కూడా బాగుంటుంది. అలాగే బ్యాడ్ మ్యాన్, సరే నేనే ప్రారంభిస్తాను. ముగాంబో సంతోషించాడు. రండి రండి. పద బ్యాడ్ మ్యాన్. లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్, ఇక్కడికొచ్చి పార్టీకి కళ తెచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రారంభం కాబోతోంది హంగామా. ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇకపై ఎవరు గెటప్ తో అయితే వాళ్ళు వచ్చారో వాళ్ళలాగే మాట్లాడాలి. చప్పట్లు. బసంతి, అయినా నేనంత ఎక్కువగా మాట్లాడను. మాట్లాడే కొంచెం మాటలతోనే సర్దుకోండి. పార్టీకి వచ్చిన వాళ్ళంతా సరదాగా గడపండి, అలాగే భోజనం చేసి వెళ్ళండి. బ్యాడ్ మ్యాన్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. బ్యాడ్ మ్యాన్ మీ అందరినీ ఎందుకు ఇక్కడికి పిలిపించాడు అంటే, మీలో ఎవ్వరు ఏ పొరపాటు చేసినా సరే మీ అందరికి ఒకేసారి స్పాట్ పెట్టేస్తాను. బ్యాడ్ మ్యాన్, మీరు చెప్పింది విని ఈ ముగాంబో చాలా సంతోషిస్తున్నాడు. శభాష్. తల్లి ఎప్పుడు సంతోషిస్తుందంటే తన పిల్లలు తిరిగొచ్చినప్పుడు. నా కరణ్ అర్జున్ వస్తారు.
నా కరణ్ అర్జున్ వస్తారు. అమ్మా మీ అబ్బాయి ముగాంబో కరణ్ వచ్చేసాడు. నా బాబే, నా బాబే. అయినా సంతోషాన్ని బయట కాదు, లోపల వెతుక్కోవాలి. ఎలా అంటే దమ్మరదం. కిట్టు గారు ఇలా రండి. వెళ్ళండి కిట్టన్నయ్య, వెళ్ళండి వెళ్ళండి. తీసుకోండి. భలే వాళ్ళండి మీరు. నేను దమ్ము ఎలా పిలుస్తాను? ఎందుకంటే నేను ఇంకా చిన్నవాణ్ణి, పసివాణ్ణి, చంటి పిల్లోని, అల్లరి పిల్లోని. నేను ఎలా తాగుతాను? కిట్టుబా, మీరు దమ్ము పీల్చకపోవచ్చు, దేవుడి ప్రసాదమైనా తింటారు కదా. వాయించండి. జై జై శివ శంకర్ విధానము టంకర్. ప్రియా, ఏం చేస్తున్నావు నువ్వు? పెద్దవాళ్ళంతా చూస్తున్నారు, కొంచెం హద్దుల్లో ఉండండి. మీరు ఎక్కువగా తాకండి, కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఏం శివాజన్నయ్య? శివాజీ బావు గారు ఏదో ఒకటి చెప్పండి. మాట్లాడండి అన్నయ్య. మీరు అలా మౌనంగా ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మాట్లాడండి. అరే ఎవరన్నారు భరించలేక తాగుతున్నానని? నేను తాగేది ఇక్కడ కూర్చోడానికి, మిమ్మల్ని అందరినీ భరించడానికి. చప్పట్లు. అదర కొట్టేశారు. కమలా, నువ్వు కాజల్వి, మాధురివి కాదు, మర్చిపోయావా? ఓ, నేను బ్రిటిష్ వాళ్ళ దగ్గర జైలర్గా పనిచేస్తున్నాను. ఏ దేవదాస్, నువ్వు మందు తాగావు, అందుకు నీకు శిక్ష తప్పదు. మీరు కూడా ఇక్కడ ఏదో ఒకటి చేయాల్సిందే. లేదు లేదు, నా వల్ల కాదు, నేనేం చెయ్యను. చేయాల్సిందే అనార్కలి, లేదంటే ముగాంబో బాధపడతాడు. సరేనండి, అలాగే చెప్తాను. జహాపనా, వీళ్ళందరినీ ఆపండి. మీ ఈ దాసి ఇదంతా చూడలేదు. వీళ్ళందరినీ మీరే ఆపండి. వాహ్, వీళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదత్తయ్యా. ఎందుకంటే ఆయన మా ఎదురింట్లోనే ఉంటాడు. తనిప్పుడు మా ఎదురింట్లో ఒక అమ్మాయి ఎంతో చక్కగా ఉంటుంది. అస్మిత, ఇప్పుడు నువ్వు చెయ్యి. లేదండి, నేను తనకిష్టం లేదు, వదిలేయండి. సర్లేండి, ఇప్పుడు నా వంతు. వై 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 వై, ఈ దేశానికి వెలుగుల రాణిని మిస్ హవా హవాయి. నువ్వేనా వెలుగులు రాణి? చాలా బాగున్నావు, నిజంగా బాగుంది. ఓయ్ హవా హవాయ్, ఈ అడవిలో గబ్బర్ సింగ్ ఆజ్ఞ లేకుండా ఆకు కూడా కదలదు. వెలుగు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? ఎక్కడి నుంచి చేస్తావు వెలుగు నువ్వు? నేనెవరో తెలుసా నీకు? లేదు గబ్బర్ గారు, మీరెవరో నాకు తెలీదు. ఆ టాకు 2 చేతులు నరికేసింది నేనే. ఇప్పుడు నీ చేతులు కూడా నరికేస్తాను. వదలు గబ్బర్. చూడు, ఈ బసంతి ఉండగా నువ్వు తనని తాకను కూడా తాకలేవు. వసంతి ఉంది, హవా హవాయి ఉంది, ఇద్దరు ఉన్నారు. చాలా బాగుంటుంది. చాలా. అరే హవా హవా వెళ్ళిపోయింది, వసంతి ఉందిగా, చాలా బాగుంటుంది. పదా. ఏంటిది? చూడు చూడు చూడు.
సార్ డిస్కో పబ్లో డ్రగ్స్ వాడుతున్నారని మాకు పక్కా ఇన్ఫర్మేషన్. ఈమెను అక్కడే అరెస్ట్ చేసి నీకు డాన్స్ చేయాలనిపిస్తోందా? అయితే డాన్స్ చేయి. అవును, డాన్స్ చేయమా. లేదు, అందరి ముందు నేను డాన్స్ చేయలేను. ఓరి నాయనో, చూసావా ఇది ఎంత మాయలాడో? ఇప్పటిదాకా నిలబడే కాలు కదిలిస్తుంది, ఇప్పుడేమో నేను చెయ్యలేను అంటుంది. అరే, ఇందులో సిగ్గుపడ్డానికే ఉంది. అందరూ మనవాళ్లే కదా. పద పద డాన్స్ చెయ్యి. వెళ్ళమ్మా, వెళ్ళి డాన్స్ చేయి. సరే, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీ అందరికి మేము పరిచయం చేయబోతున్నాం మా కుటుంబంలోనే ఒక కొత్త వ్యక్తిని, అస్మిత. తన గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి. తను ఆడటం కన్నా అందర్నీ ఎక్కువగా ఆడిస్తుందని. వెళ్ళమ్మా. అది నేను ఈ పాటకి డాన్స్ చేయలేను. ఏదైనా పాత పాట ఉంటే పెట్టండి. పాత పాట. భలే దానివమ్మా, నువ్వు ఈ కాలం నాటి అమ్మాయి అయ్యుండి పాతకాలం పాటకి డాన్స్ చేస్తావా? కుదరదు, అదే కుదరదు. నువ్వు ఈ పాటకి డాన్స్ చేయాలి. కమోన్, వెళ్ళమ్మా, వెళ్ళు. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. రామా. కమలా, చల్లగా ఉండు. సబ్బాష్, నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. ఇదంతా మీ ఆశీర్వాదమే ఆంటీ, లేకపోతే నాకు అంత ధైర్యం ఎక్కడిది? మీరు నన్ను ఇలాగే ఆశీర్వదిస్తూ ఉంటే చాలు.
కమలా నీకేం కాలేదుగా? చూసావుగా తను అందరి ముందు నన్ను ఎలా కింద పడేలా చేసిందో. సర్లే వదిలే, చేయి చూపించు. అవును వదిన గారు, మీరు శివాజీకి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారని విన్నాను, నిజమేనా? అవును, కానీ నేను చాలా మంది అమ్మాయిలు సెలెక్ట్ చేసి పెట్టానండి. మామ్, ఏంటి మీరు అంటున్నది? నువ్వు ఊరుకో లవ్లీ. రండి వదిన గారు, నేను మీకు అమ్మాయిల్ని పరిచయం చేస్తాను. రండి రండి. మామ్, కమలారా ప్లీజ్. వీళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ భాగ్యం, వాళ్ళ అమ్మాయి రూప. ఈ అమ్మాయి చాలా మంచి సంస్కారవంతురాలు. సంతోషంగా ఉండు. ఇది నాది కాదు, ఇదైతే మా నాన్నగారిది. అయితే మీ నాన్నగారికి తిరిగి చేసేయి. మీకు వీళ్ళని పరిచయం చేస్తాను. వీళ్ళేమో మిస్టర్ అండ్ మిస్సెస్ శేఖర్, వాళ్ళ అమ్మాయి స్వప్న. మామ్, నేను తన్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, సరేనా? హాయ్ స్వప్న, ఐఎమ్ లవ్లీ. మీ నాన్నగారు ఏం బిజినెస్ చేస్తున్నారు? పాత సామాన్ల బిజినెస్ చేస్తూ ఉంటారు. గ్రేట్. మరి నువ్వెంతవరకు చదువుకున్నావు? అమ్మాయిలకి చదువుతో పనేముంది? పెళ్లి చేసుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి. అమ్మాయిలు ఇంతకు మించి ఏం చేయగలరు? మా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా తను ఉంది కదా, నిషా. నిషా రామ్మా, కాళ్ళకి దండం పెట్టు. అరే ఏంటిది, ఏమైంది? మామ్, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలవండి. లేదు లేదు, ఇంకెవరూ లేరులే. మేడం, ఒక అతను ఈ చీటీ మీకోసం ఇచ్చి వెళ్ళారు. ప్రియతమా, నువ్వే నా ప్రాణం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. చకోర పక్షిలా దాహంతో ఎదురు చూస్తున్నాను. నీకు దగ్గరలోనే ఉన్నాను. ఒక్కసారి ఈ ప్రేమికుడి దాహం తీర్చు.